హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా సింపుల్గా బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నాము. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఎగ్స్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాము, కొంచెం కారం, కొంచెం పసుపును కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా మనం తీసుకునే ఎగ్స్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 3 ఎగ్స్ తగ్గట్టుగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇది ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాము. తర్వాత ఇందులో మనం తీసుకున్న బ్రెడ్స్ని రెండు వైపులా ఇలా లైట్గా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు ఆయిల్కి బదులుగా గీ కానీ బటర్ కానీ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్ తోటే ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకొని తర్వాత ఇంకొక 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ప్యాన్ మీద మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ ఎగ్ మిశ్రమంలో బ్రెడ్ని ఈ విధంగా రెండు వైపులా డిప్ చేసేసుకొని ప్యాన్ మీద వేసేసుకొని పైన కొంచెం మళ్ళీ ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే మనకి ఎంతో ఎమ్మీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక మిగతా బ్రెడ్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ముందు ఎగ్ మిశ్రమంలో రెండు వైపులా డిప్ చేసేసుకొని ఈ విధంగా మనం దీన్ని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. నేను 3 బ్రెడ్స్ని ఈ విధంగా చేశాను. ఇంకా లాస్ట్ ఇంకొక బ్రెడ్తో వేరొక రకంగా బ్రెడ్ ఆమ్లెట్ అనేది చేశానండి. ముందుగా ఎగ్ మిశ్రమాన్ని ప్యాన్ పైన ఆమ్లెట్ లాగా వేసేసుకొని దీనిపైన ఇప్పుడు మనం బ్రెడ్ వేసేసుకుందాము. ఇలా బ్రెడ్ని రెండు వైపులా డిప్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే ఇంకొక రకంగా మనం బ్రెడ్ ఆమ్లెట్ని రెడీ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ ఆమ్లెట్ అనేది చాలా సింపుల్గా మనకు రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చేయడం కూడా చాలా ఈజీ. ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా టేస్టీగా ఉంటుంది.